ఇది హాంకాంగ్లో అంటే ఈరోజు ఆగస్టు 9 శనివారం రక్షాబంధన్ రోజు ఉదయాన్నే 6 గంటలు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. సో 5 ఏళ్ళ తర్వాత ఇండియాకి వస్తున్నా నేను. అంటే కరోనా వల్ల 2 ఏళ్ళు రాలేదు, ఆ తర్వాత 3 ఏళ్ళు కుదరలేదు. సో ఇప్పుడు పెళ్ళికి రావాల్సి వచ్చింది హైదరాబాద్కి. సో ఫ్లైట్స్ అంటే ఇది వచ్చేసి హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లోపల ఇది చెక్ ఇన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. సో మన ఫ్లైట్ టెర్మినల్కి వెయిట్ చేస్తున్నాం. డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు, ఉన్నాయి కానీ కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకు వయా ఢిల్లీ వస్తున్నాము. సో ఢిల్లీలో మధ్యాహ్నం దిగుతాను. ఆ తర్వాత అంటే మన ఎయిర్ ఇండియా మన విస్తారా ఫ్లైట్స్ చాలా బాగుంది. విస్తారా ఫ్లైట్ సో లోపల మన ఇండియన్ డాన్సర్స్తో ఒక వీడియో చేసి ఫ్లైట్స్లో వాళ్ళు చేస్తారు కదా ఎయిర్ హోస్టెస్లు, అది కూడా ఉంటుంది సైడ్కి. ప్లస్ ఇలా మనకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో స్క్రీన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇలా బాగా అనిపించింది. ఇది మన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్లో ఏమంటే మన తెలుగు కనపడలేదు, తమిళనాడు ఉంది అని పెట్టి కూచిపూడి చూపించలేదు. భరతనాట్యం చూపించారు, మిగతా అన్ని కేరళ అని చూపించారు, కానీ మన కూచిపూడి ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, కానీ కూచిపూడి లేదు వీళ్ళ యాడ్లో. సో ఫ్లైట్ అయితే బాగుంది. విస్తారా ప్లస్ మనకు మంచిగా భోజనం ఇచ్చారు. ప్లస్ ఈ స్క్రీన్లో మనం చూడొచ్చు ఫ్లైట్ ఉన్న ఏమంటారు కెమెరాస్ అన్ని పెట్టి అన్ని చోట్ల. అసలు ఇప్పుడు హాంకాంగ్ టు ఢిల్లీ ఎంత దూరం ఉంది అంటే 3700 కిలోమీటర్లు అని చెప్పి ఎన్ని గంటల్లో చేరుతాము, ఆ రూట్ ఏంటి, సో సైడ్ వ్యూ చాలా చాలా బాగుంది అసలు ఈ ఫెసిలిటీ. నేను సినిమాలు ఉన్నా కానీ దీంట్లో స్క్రీన్లో సినిమాలు పక్కన పెట్టేసి నేను ఇదే చూస్తూ ఉన్నాను. ఎలా ఏ రూట్ వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది నీట్గా అసలు భలే అనిపించింది నాకు. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. 5 గంటలే పడుతుంది జర్నీ ఢిల్లీకి. మన హాంకాంగ్ నుంచి 5-5:30 మ్యాక్సిమం 6 గంటలు డిపెండ్స్. హైదరాబాద్కైనా డైరెక్ట్ అంతే, బెంగళూరుకైనా అంతే, చెన్నైకైనా అంతే. ఒక కలకత్తాకి 3.5 గంటలు వెళ్ళిపోవచ్చు హాంకాంగ్ నుంచి. రేట్లు కూడా తక్కువే, ఇప్పుడు కోవిడ్ వల్ల పెరిగాయి కానీ మళ్ళీ ఇప్పుడు బాగా తగ్గాయి. ముందుగా ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్కి డైరెక్ట్గా మనము ఒక 25,000లో రౌండ్ ట్రిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఢిల్లీలో నేను ఫస్ట్ టైం ఢిల్లీలో దిగడం. అసలు ఢిల్లీ ఇంతవరకు లైఫ్లో ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగా నచ్చింది, జిఎంఆర్ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. సో టెర్మినల్ 3లో దిగాను నేను. అప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. మధ్యాహ్నం 12 అయింది శనివారం, మనకు ఆగస్టు 9 రాఖీ పండుగ రోజు. సో నేను సాయంత్రం కల్లా అందుకోవాలి హైదరాబాద్కి, ఎందుకంటే రాఖీ కట్టించుకోవాలనేసి. సో మనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 గంటలకు ఫ్లైట్ ఉన్నింది, కానీ టైం సరిపోదేమో 4 గంటలకు తీసుకున్న కనెక్టింగ్ ఫ్లైట్ నేను. సో బట్ టైం సరిపోయింది, 2కే తీసుకొని వెళ్ళాల్సింది. 4 కల్లా హైదరాబాద్ వచ్చేవాడిని. ఇప్పుడు 4కు తీసుకుంటే 6 గంటలకు వస్తాను. బట్ ఇట్స్ ఓకే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేసేది కొద్దిగా అటు ఇటు బాగుంది, నచ్చింది. జిఎంఆర్ వాళ్ళు కాబట్టి, మన హైదరాబాద్ కూడా జిఎంఆర్ఏ, బెంగళూరు కూడా జిఎంఆర్ఏ కాబట్టి చాలా వెల్ మెయింటైన్డ్. ఎస్పెషల్లీ టెర్మినల్స్ లోపల ఆ బోర్డింగ్ గేట్స్ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంత చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను హాంకాంగ్ నుంచి రావడం, హాంకాంగ్లో ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ అలాగే అనిపించింది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఇది హైదరాబాద్ దిగాను, సాయంత్రం రాగానే భారీ వర్షం. బేగంపేటలో ఇంట్లో ఉన్నాను. బేగంపేట నుంచి ఇక నేను మళ్ళీ మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఉప్పల్కి. సో రాత్రి 10 అయింది, అంటే ఇంటికి వచ్చేసరికి 8 అయింది. వర్షం వల్ల లేట్ అయ్యి 10 గంటలకు ఇంకా కారు వద్దులు ట్రాఫిక్లో అనేసి మెట్రోలో వెళ్దామనేసి, మెట్రోలో అయితే ఒక 20 నిమిషాలు వెళ్ళిపోతాం కదా అనుకున్నాను. సో బేగంపేట రావడము వర్షము 5 రోజుల తర్వాత, అంటే రోజు చూస్తున్నాను 5 ఏళ్ళ తర్వాత రోజు టీవీలో చూస్తున్నాను భారీ వర్షాలు పడుతున్నాయి అనేసి. బట్ నాకు వర్షం స్వాగతం పడుతుంది. సో మన మెట్రో కూడా ఎక్కినట్టు ఉంటుంది, ప్లస్ డ్రైవింగ్ తప్పుతుంది. 5 ఏళ్ళు ఇది కార్ స్టీరింగ్ పట్టుకుని రిస్క్ ఎందుకు అనేసి మెట్రోకి వెళ్ళాను. సో నాకు తేడా ఏం తెలియట్లేదు. హాంకాంగ్లో ఎలా మెట్రో ఉంది, ఇక్కడ ఎలాగే మెట్రో ఉంది, హైదరాబాద్లో ప్రపంచం మారిపోయింది, అంతా ఒకేలాగా ఉంది. ఏమంటే మన సైడ్ కొద్దిగా మెయింటెనెన్స్, కొద్దిగా క్లీన్లీనెస్, కొద్దిగా జనాలు ఎక్కువ ఉంటుంది. అది అప్పటికి తేడా తప్పితే హైదరాబాద్లో అంటే మెట్రో చాలా బాగా అనిపించింది నాకు. కాబట్టి చిన్నగా ఉంది మెట్రో ట్రైన్, జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఇది ఆదివారం ఉదయాన్నే బోడుప్పల్లో ఇది మంచిగా బాబాయ్ హోటల్లో అక్కడ పెట్టారంటే వెళ్ళామన్నమాట టిఫిన్కు మార్నింగ్. సో నాకు బాబాయ్ హోటల్లో విజయవాడ వాళ్ళది ఎప్పుడు వెళ్ళలేదు. విజయవాడ కూడా నేను అక్కడ తినాలని కోరిక ఉంది, అది ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది కాబట్టి. సో పొద్దున్నే బాబాయ్ హోటల్లో బాగా తిన్నాను. ఇక్కడ వాళ్ళ హిస్టరీ మొత్తం పెట్టాను, సావిత్రి వాళ్ళు కూడా విజిట్ చేసినట్టు. సో నచ్చింది నాకు. అంటే కొద్దిగా రేట్లు చూసి భయం వేసింది, కానీ అంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది. 5 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ రావడం వల్ల ఏమో చాలా ఎక్కువ అనిపించింది రేట్లు అన్నీ 100కి తక్కువ ఏమీ లేవు. ఏ ఐటమ్ కూడా 100 అసలు 100, 200, 200, 100 అలా ఉన్నాయి.
ఆ తర్వాత మళ్ళీ మెట్రో పట్టుకొని తిరిగి వచ్చాను. ఇప్పుడు ఇంకా బేగంపేటకి, అంటే ఎక్కడైతే నా వైఫ్ వాళ్ళు ఉంటారో అక్కడికి వచ్చాను అనమాట, బేగంపేట ఎయిర్పోర్ట్కి తిరిగి. సో సాయంత్రానికి వచ్చాను. తర్వాత బేగంపేట పక్కనే నాకు సత్యం థియేటర్, నాకు 5 ఏళ్ళ అనుబంధం సత్యం. ప్రతి సినిమా చూశాను ప్రతి వారము. ఇప్పుడు సత్యం థియేటర్ లేదు, ఆ ప్లేస్లో మన అల్లు అర్జున్ మాల్ కట్టుకున్నాడు, అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ సినిమాస్ అనేసి. సో ఇది వచ్చేసి నేను సోమవారం పొద్దున వెళ్ళాను ఇక్కడికి చూద్దామనేసి ఏరియా. అదే అమీర్పేట 5 ఏళ్ళ అనుబంధం అమీర్పేటలో. సో ట్రిపుల్ ఏ సినిమాకి వెళ్దాంలే 14th వార్ 2 కానీ కూలీ కానీ వస్తుంది కదా అనుకున్నాను. తర్వాత ఇక ఫ్యామిలీతో నేను అలా నా రెగ్యులర్ జీవీకే మాల్, ఫస్ట్ నుంచి వెళ్ళేది జీవీకే మాల్ బంజారా హిల్స్లో. సో అక్కడ వెళ్ళాను కొద్దిగా షాపింగ్కి, పెళ్లి షాపింగ్ చేద్దామనేసి. జీవీకే నైట్ ఇది వచ్చేసి వ్యూ ఫ్రమ్, అంటే కొత్తగా ఫ్లాట్ తీసుకుని ఇంటిమే కోవిడ్ టైంలో. సో రెంట్కి కూడా ఇచ్చేసాము. సో వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఒకసారి ఫ్లాట్ చూసుకుని, ఫ్లాట్ నుంచి మన వ్యూ చూసుకుని, జైభేరిలో మన బెచ్చబోలిలో ఉంటుంది ఇది. సో ఇది చూడకుండానే కొనేసాం. తర్వాత ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ మన దుర్గం చెరువు, అది కేబుల్ బ్రిడ్జ్ ఫేమస్ అయింది కదా ఇప్పుడు 5 ఏళ్ళలో. సో అక్కడికి వెళ్ళి ఆ బోటింగ్ అవన్నీ చూసుకుని ఫ్యామిలీతో కొద్దిగా స్పెండ్ చేసి ఆ దుర్గం చెరువు లేక అదంతా. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్లో. ఇన్ఆర్బిట్ మాల్ కూడా రెండే. నేను అప్పుడు 5 ఏళ్ళ క్రితం నేను వెళ్ళేదంతా ఏదో జీవీకే 1 అది ఇన్ఆర్బిటే. ఇప్పుడు ఏఎంబీ వచ్చింది కదా వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు ఏఎంబీకి. బట్ స్టిల్ ఇన్ఆర్బిట్కే వెళ్ళాను, అలవాటైన ప్రదేశాలు. షాపింగ్కి, ఫుడ్కి ఆ రేట్లు చూసి మతిపోయింది నాకు. అసలు హైదరాబాద్లో జనాలు ఎలా బతుకుతున్నారో అని డౌట్ వచ్చింది నాకు. నేను హాంకాంగ్ కాస్ట్ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఇండియా కాస్ట్ అనిపిస్తుంది నాకు హైదరాబాద్. ఒక బిర్యానీ 500 లేదో ఒక మనిషికి ఒక పూటకి ఫుడ్ దొరకట్లేదు. ఈ తర్వాత ఇటు మా వాళ్ళకి కొద్దిగా ఇటు మన ఏమంటారు మన అల్లు అర్జున్ ఇల్లు చూపిద్దామనేసి అలా బయట నుంచి మన పుష్పరాజ్ ఇల్లు, బాలయ్య ఇల్లు చూపించుకొని, బాలయ్య ఇల్లు రోడ్డుకే ఉంటుంది, మెయిన్ రోడ్డు. ఇది అల్లు అర్జున్ ఇల్లు ఇది. సో అలా జస్ట్ అలా ఒకసారి అలా ఒకసారి ఇలా వెళ్ళి అల్లు అర్జున్. ఈ తర్వాత రామానాయుడు స్టూడియోలో కొద్దిగా చిన్న పని ఉంది. సో రామానాయుడు స్టూడియోకి వెళ్ళి లోపల కొద్దిగా చిన్న పని ఉంటే చూసుకొని రామానాయుడు స్టూడియో కూడా ఒక రౌండ్ వేసి అలా, అంటే రామానాయుడు స్టూడియో షూటింగ్స్ ఏం జరగవు ఇప్పుడు. అక్కడ రామానాయుడు స్కూల్ ఉంది, ప్లస్ డబ్బింగు, లేకపోతే ఇలాంటి రానా వాళ్ళదేదో ఉంటుంది అక్కడ. అంతే ఇంతకుముందు బాగా జరిగేవి ఫ్లోర్లు అవి. ఇప్పుడు అన్నపూర్ణలో ఎక్కువ జరుగుతాయి షూటింగ్లు అవన్నీ. సో రామానాయుడులో షూటింగ్స్ తక్కువే, ఏమైనా ఉంటాయేమో చూద్దాం అనుకున్నాను. సో ఇక్కడ నుంచి అన్నపూర్ణకి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడానికి. ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా సారథికి, అన్నపూర్ణకి వెళ్తాను నేను. ఈసారి కుదరలేదు, సారథి కుదరలేదు, అన్నపూర్ణ కుదరలేదు. సో రామానాయుడు కుదిరింది పని మీద. సో అలా ఇక బయటకు వచ్చేసి రామానాయుడు నుంచి ఇక మళ్ళీ ఈవినింగ్, అంటే ఇది వచ్చేసి పెళ్ళి అయిపోయినాక నేను రిటర్న్ అయ్యే ముందు రోజు ఆగస్టు 14 రాత్రి ఇది మన కేసీఆర్ కట్టించిన ఈ సెక్రటరేట్, అంటే కొత్త అసెంబ్లీ సెక్రటరేట్, ఇదంతా చాలా బాగా అనిపించింది. అసలు ఆ ఏరియాకి వెళ్ళడము, అక్కడ చూడటము, అక్కడ జ్యోతి కూడా ఏదో ఉంది, ప్లస్ అంబేద్కర్ విగ్రహము, ఇవన్నీ కొత్తగా. అంటే ఎన్టీఆర్ సమాధి అయితే అలాగే ఉంది, దాన్ని ఎవరు కదపలేరు. కానీ మిగతా అంతా మారిపోయాయి, రూపురేఖలన్నీ మారిపోయాయి. నెక్లెస్ రోడ్ చుట్టుపక్కల 20 ఏళ్ళ క్రితం ఇక్కడికి అసలు ఏమీ లేకుండా అవన్నీ కడుతున్నప్పుడు చూసినవన్నీ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది అనిపించింది అసలు నాకు. మన హైదరాబాదు అసలు ఏమంటారు నమ్మలేకపోతున్నా, అసలు మన హైదరాబాద్ అయినా ఇది అనిపించింది. ఎస్పెషల్ ఆ గచ్చిబౌలి సైడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ అయితే అసలు అమేజింగ్, అద్భుతంగా ఉంది. వీడియోలు కుదరలేదు, డ్రైవింగ్ చేస్తుంటే సో ఎక్కువ వీడియోలు తీయలేకపోయాను. సో కుదిరిన చోట తీయగలిగా అంతే. ఇక ఆ తర్వాత మనకు ఇక నెక్స్ట్ డే నేను ఇంకా, అంటే ఇదంతా ఇక్కడే నెక్లెస్ రోడ్, అదే కార్లో ఉన్న వాళ్ళు కూడా తీశారు వీడియోలో. ఆ వీడియోలు అన్నీ కలిపి పెట్టాను అనమాట, నేను తీసింది కాదు, నేను డ్రైవింగ్లో ఉంటే. ఇది ఇంకా ఫ్లైట్ తీసుకున్నాను. ఇప్పుడు శుక్రవారం ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 8 గంటలకు ఫ్లైట్ ఉంది ఢిల్లీకి మళ్ళీ రిటర్న్. సో ఢిల్లీలో ఆ రోజు నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ తాజ్మహల్కి వెళ్ళాను, ఆగ్రాకి వెళ్ళాను. కార్ తీసుకుని, రెంట్కి తీసుకుని, హైర్ తీసుకుని ఫ్యామిలీతో. ఇది తాజ్మహల్లో అద్భుతం అనిపించింది. తాజ్మహల్ సడన్గా చూసేసరికి 220 కిలోమీటర్లు, 3-4 గంటలు పట్టింది. పొద్దున్న 6-7కి బయలుదేరాం, 11 గంటలకు తాజ్మహల్లో ఉన్నాం. 1 గంట సేపు బ్రేక్ఫాస్ట్ హైవేలో. సో ఇదంతా లోపల గైడ్ని తీసుకెళ్ళి తాజ్మహల్ లోపల విశేషాలు, ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ మనకు తెలుసు కదా. మన షాజహాన్, ముంతాజ్ ఇవన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ తాజ్మహల్ నేను ఫస్ట్ టైం చూడడము ఫ్యామిలీతో నాకు నచ్చింది. సడన్గా ఒక్కసారిగా ఎప్పుడు సినిమాలో చూడడమే కానీ లైఫ్లో రియల్గా చూసింది లేదు. సో వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఒకప్పుడు
అలాంటిది ఇది నాకు నా 3వ వండర్స్ ఆఫ్ ద వరల్డ్. నాకు నేను న్యూయార్క్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూశాను ఫస్ట్, ఆ తర్వాత ప్యారిస్ ఐఫిల్ టవర్ చూశాను, 3వది ఇది తాజ్మహల్. సో నెక్స్ట్ మంత్ నేను హాంకాంగ్లో ఉంటాను కాబట్టి ఇక చైనా పక్కనే కాబట్టి చైనా వీసా వచ్చింది, ఇప్పుడు కార్డు వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ మంత్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా వెళ్తాను. సో 4 అయిపోతాయి, ఇంకా 3 ఉంటాయి. పిరమిడ్లు కూడా చూస్తాను ఫ్యూచర్లో. ఇక మిగిలిన 2 రోమ్లో కొలోజియం అండ్ ఇటలీ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా, ఈ 2 కొద్దిగా కష్టమే చూడడము, ఎందుకంటే ఆ షెంగన్ వీసా రావడం కష్టం. సో ఇక్కడ లోపల తాజ్మహల్ లోపల బాగా ఎండ ఉండింది, ఎండ దెబ్బ కింద కోలుకోలే, వారం అయింది. సో స్క్రాచింగ్ హెడ్ అంటారు కదా, అలా ఉండింది. బాగానే ఉంది, 50 రూపాయలు ఎంట్రన్స్ ఫీ. లేదు ఇంకా లోపల కూడా షాజహాన్ సమాధులు అంటే డమ్మీ సమాధులు చూడాలి అంటే మరో 250, లేదంటే 50 రూపాయలతో జస్ట్ తాజ్మహల్ వరకు చూసుకుని రావచ్చు. బాగా మెయింటైన్ చేశారు, చాలా పెద్దగా ఉంది. నేను చిన్నగా ఉంటుంది అనుకుంటున్నాను కానీ చాలా హ్యూజ్గా ఉంది. మెయింటెనెన్స్ అనేది బాగుంది. గైడ్ని పెట్టుకుంటే మీరు కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది మనకు తాజ్మహల్ గురించి, అన్ని స్పాట్స్ గురించి, ఎక్కడి నుంచి తీసుకోవాలి ఫోటోలు, ఎక్కడ ఏది అనేది అన్నీ తెలుస్తాయి. కాదు ఒక్కసారి వెళ్తాం కాబట్టి లైఫ్లో ఇలా 250 టికెట్ పెట్టడం లేదు. అలాగే గైడ్ అంతా 600కి దొరుకుతాడు గైడు. హిందీ ఇంగ్లీషు, మరి తెలుగు గైడ్ ఉన్నాడో తెలీదు. అంత గవర్నమెంట్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, అక్కడ నీట్గానే ఉంది. సో ఇది లోపలికి వెళ్ళే ముందు గేట్స్ అంటారు కదా, 4 ద్వారాలు ఉంటాయి తాజ్మహల్కి, 4 ఎంట్రన్స్లు. మనకి ఈస్ట్ గేట్ అని ఉంటుంది ఎంట్రన్స్. ఇది లోపలికి వచ్చాక పూర్తిగా తాజ్మహల్ దగ్గరకు వచ్చాక ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 గేట్లు ఉంటాయి. మనకు ఇచ్చేది ఈస్ట్ గేట్ నుంచే. ఈ దగ్గర నుంచి చూస్తే ఏమనిపించదు, తాజ్మహల్ ఏదో జస్ట్ కట్టడం లాగా ఉంటుంది. దూరం నుంచి చూస్తేనే ఆ అందము అది. నేను తాజ్మహల్ ఏదో కట్టడం వల్ల వచ్చింది అనుకోండి కానీ కాదు, ఈ ఇలే వర్క్ అంటారంట దీన్ని. దీంట్లో మార్బుల్స్ ఉంటాయి. ఈ వర్క్ వల్ల ఇది వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాయి. ఇది ఆ విషయం అక్కడ నాకు గైడ్ చెప్తే తెలిసింది నాకు. నేనేదో మాన్యుమెంట్ సింబల్ ఆఫ్ లవ్ అందుకు వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనుకున్నాను కాదు. బట్ లోపలికి వెళ్ళి వచ్చాక బయటకు వచ్చాక ఎక్సలెంట్ అనిపించింది. యమునా రివర్ అసలు ఏమి అదిరిపోయింది వ్యూ అయితే నాకు. యమునా నది, తాజ్మహల్ దారిలో వస్తుంటే యమునా నది దాటుతుంటే అక్కడ బృందావన్ దాటి రావాలి, కొద్దిగా డీవియేషన్ బృందావన్. కానీ మథుర ఆ రోజు కృష్ణాష్టమి ఉంది, 16వ తారీఖు వెళ్దామంటే కుదరలే, టైం సరిపోలే. మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్కి. ఢిల్లీకి రాత్రి 10 గంటలకు ఫ్లైట్ ఉండింది. సో 6-7 కల్లా వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. వచ్చేసి ఇక చెక్ ఇన్ చేసేసి 10 గంటలకు ఎక్కితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మనకు హాంకాంగ్.